వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే హియర్ వి హ్యావ్ ఏ పోలో GT-TSA అనమాట, 2021 మోడల్. సో దీంట్లో మనమైతే కొన్ని పర్ఫార్మెన్స్ మోడ్స్ అయితే పెద్దగా ఏం చేయలేము, అంటే లైక్ పర్ఫార్మెన్స్ మోడ్స్ ఏం చేయలేము. బట్ ఏంటంటే ఇది లైక్ ఈ కార్ మోడిఫికేషన్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2లో ఏంటంటే పర్ఫార్మెన్స్ మోడ్స్, పార్ట్ 1లో అయితే ఎక్స్టీరియర్ మోడిఫికేషన్ చేసినాం. సో ఐ విల్ షో ద కార్. ఫస్ట్ మెయిన్లీ మోడిఫికేషన్ అయితే గైస్ అలాయ్స్. ఒకసారి మీకు అలాయ్స్ చూపిస్తాను. ఇవి 17 ఇంచ్ అలాయ్స్ అనమాట, ఆక్సీవి. అండ్ లోరింగ్ స్ప్రింగ్స్ అయితే ఏమి ఇన్స్టాల్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే చాలా లో అయిపోయింది కారు. 17 ఇంచ్ అలాయ్స్ వేసినాం. ప్లస్ విజిస్టైన్వి 10,500 పడ్డాయి టైర్స్ ఒకటి. ప్లస్ అలాయ్స్ వచ్చేసరికి 37K అనుకుంటా. ఎవరికైనా కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళది నెంబరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన హెడ్ లైట్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద పోలోస్కి యూయూ ఉంది కదా, బట్ ఏంటంటే యూయూ కామన్ అయిపోయిందని కొంచెం ఆలోచించి వేపించినాం. ఒకసారి ఎట్లుందో చెప్పండి మీరు కూడా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఇవి. అంటే లైక్ అంత పోలోస్, అంటే లైక్ హైదరాబాద్లో ఉన్న పోలోస్కి అయితే లేవు ఈ హెడ్ లైట్స్, చాలా తక్కువ పోలోస్కి ఉన్నాయి. అండ్ ఇవి మనం ఎప్పుడు తెప్పించే స్టోర్ నుంచి తెప్పించినాం. వీటి ప్రైస్ అంతా అక్యురేట్గా మర్చిపోయినాం. మొత్తము ఒక కాంబోలో తెప్పించినాం అనమాట. ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 7 పార్ట్స్ ఆర్ 8 పార్ట్స్ అనుకుంటా మొత్తం అవి సింగిల్ బిల్లో. అండ్ లుక్ అయితే చూడండి గైస్. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్కి కింద తాకుతుంది. 2 మెంబర్స్ ఉంటే ఏం అనిపిస్తలే, కానీ ఒక 4 మెంబర్స్ ప్లస్ లగేజ్ ఉంటే కిందకి అవుతుంది. సో అదొక డిసడ్వాంటేజ్, చూసుకోవాలి మీరు కూడా. ప్లస్ లోరింగ్ స్ప్రింగ్స్ అయితే అసలు అవాయిడ్ చేయండి నన్ను అడిగితే. 17 ఇంచ్ వేసుకుంటే లోరింగ్ స్ప్రింగ్స్ అంటే డిపెండ్స్ అపాన్ మీ డ్రైవింగ్ అనమాట. లైక్ మీరు హైవేస్లో డ్రైవ్ చేస్తున్నారా, ప్లస్ 4 మెంబర్స్ ఆ 2 పీపుల్, ఆ సింగిల్ పర్సన్ అయితే అంత ప్రాబ్లం ఉండదు. బట్ ఎప్పుడైతే 4 పర్సన్స్ అట్లా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది, ఉండాలి కాబట్టి. ప్లస్ మేమైతే 4 అలాయ్స్ తెప్పించినాం, 5 తెప్పిలేదు. అండ్ ఒకసారి రేర్ చూద్దాం. రేర్ వచ్చేసరికి ఏంటంటే దీనికి ఆల్రెడీ GT ఇన్స్పైర్డ్ స్పాయిలర్ అయితే ఉంది, స్పాయిలర్ అయితే చేంజ్ చేయలేదు. అండ్ స్మోక్డ్ టైల్ లైట్స్ అనమాట. టైల్ లైట్స్లో కూడా 3-4 వేరియంట్స్ ఉన్నాయి. బెన్ స్టైల్, ఇదొక స్టైల్ అనమాట. దీంట్లో రెడ్ది ఉంటుంది, ప్లస్ ఇదొక స్మోక్డ్ ఉంటుంది. స్మోక్డ్లో ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం రెడ్డిష్ వస్తుంది, కొంచెం లుక్ ఎన్హాన్స్ అవుతుంది దీనివల్ల. బ్లూకి ఇది మ్యాచ్ అయింది బాగా. అంటే లైక్ ఆఫ్టర్ సో లాంగ్, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ రీసెర్చ్ చేసినాం. ఒక ఇన్స్టాగ్రామ్లో ఉన్న పోలోస్ అన్నీ చూసి బెస్ట్ అనిపించినవి మాత్రమే మోడ్ చేయించినాం, ఇంకా చేపిలే. అండ్ 3 పిన్ డిఫ్యూజర్ ఉంది. అండ్ నెక్స్ట్ మోడిఫికేషన్ ఏంటంటే ఇక్కడ 3 పిన్ డిఫ్యూజర్లో F1 లైట్ వస్తుంది అనమాట, ఇట్లా చిన్న రెడ్ లైట్ వస్తుంది. సో అదైతే మేబీ నెక్స్ట్ ఇన్స్టాల్ చేయాలి, అదైతే నెక్స్ట్ మోడిఫికేషన్. ప్లస్ ట్యూన్, ఎగ్జాస్ట్, ఎయిర్ ఫిల్టర్, ఇవి నెక్స్ట్ మోడిఫికేషన్ స్టేజ్ 2 వరకు. స్టేజ్ 3 అయితే ఏమనుకోవట్లేదు అనమాట. ఇది మా ఫ్రెండ్ది కారు. సో వీడియో పర్పస్ అయితే ఇన్స్టాల్ చేసినప్పుడే చేద్దాం అనుకున్నా, కానీ ఇన్స్టాల్ చేసినప్పుడు కొంచెం బిజీ ఉండే, ఇంకా అది కూడా అట్లా అయిపోయింది. సో అట్లా చేయలే. ఇంటీరియర్ వైజ్గా అయితే ఏం చేయలేదు. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా కార్ది. సో ఇదైతే స్టాక్ ఇంటీరియర్ అయితే మేము టచ్ చేయలేదు అనమాట. చెప్పినా కదా ఇది పార్ట్ 1. పార్ట్ 2లో అయితే ఇంటీరియర్స్, కస్టమ్ సీట్ బెల్ట్స్ కూడా అనుకుంటున్నాం. బట్ కస్టమ్ సీట్ బెల్ట్స్ ఏంటంటే గైస్, కొంచెం ఏంటంటే కస్టమ్ సీట్ బెల్ట్స్లో మన దగ్గర అంత ట్రెండ్ లేదు, కానీ కేరళలో మీరు మేబీ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, ఒకటి ఉంటుంది, మర్చిపోయినా నేను పేరు. వాడైతే చాలా ఎక్స్పెన్సివ్ అమ్ముతాడు సీట్ బెల్ట్స్, మన దగ్గర క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది. సో మనమైతే అంత ఎక్స్పెన్సివ్ అయితే ఇన్స్టాల్ చేయలేము. అంటే అంత సేమ్ క్వాలిటీయే, బట్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. వాడు 2 సీట్ బెల్ట్స్ 16,500కి, మనమేమో 2 సీట్ బెల్ట్స్ అరౌండ్ 2 to 3Kకే వచ్చేస్తాయి మన దగ్గరికి. ఎవరికైనా కావాలంటే కమెంట్స్లో చెప్పండి, నేను వాళ్ళ నెంబర్స్ ఫార్వర్డ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్, నేను ఇందాకే చెప్పినా కదా ఇది 2021 కాదు, 2019 మోడల్. సో 2019కి 2021కి ఏం డిఫరెన్స్ అంటే 2021లో ఇవి 1 లీటర్ అయినాయి అనమాట ఇంజన్స్, 2019లో 1.2 లీటరు.
ప్లస్ 2021లో టార్క్ ఇది గేర్ బాక్స్ అనేది టార్క్ కన్వర్టర్ వచ్చిందనమాట. 2019లో జిఎస్జి ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద మార్కెట్లో ఒక ఫ్రాడ్ కూడా జరుగుతుంది గైస్. మీరు ఎవరైనా పోలో కొనేవాళ్ళు ఉంటే చెప్తున్నాను. సో టార్క్ కన్వర్టర్ని జీటీ డిఎస్జి గేర్ బాక్స్ అని అమ్మేస్తారు. ప్లస్ కొనుక్కునేటప్పుడు చూసుకోండి మీరు ఆర్సీలో డిఎస్జి గేర్ బాక్స్ అని ఉండేటట్టుగా మెన్షన్ చేసేటట్టుగా. ఎందుకంటే చాలామంది జస్ట్ ఇంజన్ మీద అది జస్ట్ గేర్ మౌంట్ ఉంటుంది చూసినారు, చిన్న నాబు, అది చేంజ్ చేసేసి సేల్ చేసేస్తారనమాట. ఒకసారి చూసుకోండి, అదొకటి మెయిన్ అనమాట. ఎవరైనా జీటీటీఎస్ఏ కొనేవాళ్ళు ఉంటే 2020లో మేబీ స్టాప్ అయిపోయినాయి. ఈ డిఎస్జి గేర్ బాక్స్లో ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మెకాట్రానిక్స్ ఇష్యూ వస్తుంది అనమాట. అంటే మెకాట్రానిక్ ఇష్యూ ఎప్పుడు వస్తుంది అంటే మీరు మెయింటెనెన్స్ చేయకపోతేనే వస్తుంది. అంటే లైక్ దాన్ని రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి చేయకపోతేనే వస్తుంది, దాన్ని నార్మల్గా అయితే ఏం రాదు. సో ఐ రిక్వెస్ట్ ఏంటంటే గేర్ బాక్స్ సర్వీస్ ఇంపార్టెంట్ గైస్. అది ఎప్పుడు చేయాలనేది అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మేబీ ఐ గెస్ 30,000కి ఒకసారి గేర్ బాక్స్ సర్వీస్ చేయించుకోండి. ప్లస్ ఏంటంటే మన హైదరాబాద్లో బేసికల్లీ నేను అనుకుంటాం ఏంటంటే వోక్స్ వ్యాగన్ది వరస్ సర్వీస్ ఉంది, అంత మంచి రెస్పాన్స్ లేదు వాళ్ళది. సో మీరు మాదాపూర్లో చాలా వర్క్షాప్స్ ఉన్నాయి, వర్క్షాప్స్కి వెళ్ళి ఒకసారి చూడండి. వర్క్ బాగుంది వాళ్ళదైతే, షోరూమ్ కంటే మంచిగా చేస్తున్నారు. బట్ ఏంటంటే మీరు రీప్లేస్ చేసే పార్ట్స్ ఉంటాయి కదా గైస్, ఆ పార్ట్స్ అయితే మీరు జెన్యూన్గా మీరు తెచ్చుకోవడం బెటరు. సో ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ఫస్ట్ కాపీ పార్ట్స్ చాలా ఉన్నాయి, లైక్ ఎయిర్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు. గైస్ మీరు అనుకుంటారు కానీ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్స్, ఆయిల్ ఫిల్టర్స్ ఒరిజినల్ వేయించుకుంటే ఒరిజినల్కి నార్మల్ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐ రికమెండ్ మ్యాక్సిమం ఒరిజినల్ వేయించుకోండి. దొరకపోతే ఆర్డర్ పెట్టండి, వెబ్సైట్లో వస్తాయి, పక్కా వస్తాయి. ఇట్ విల్ టేక్ మేబీ బూట్మోలో ఒరిజినల్ పార్ట్స్ దొరుకుతాయి. పార్ట్ నెంబర్స్ మిస్ మ్యాచ్ అయితే చూసుకోండి. ఆర్సీ విన్ నెంబర్ ఒకసారి బూట్మోలో కొడితే అవి వస్తాయి. ప్రమోషన్ వీడియో అయితే కాదు, బట్ ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఇది అయితే రేర్ అనమాట, 3 పిన్ డిఫ్యూజర్. ఐ థింక్ కొంచెం 5 పిన్ డిఫ్యూజర్ కూడా వేయించుకుంటే బెటర్ అనిపిస్తుంది. బట్ మేబీ ఫ్యూచర్ మోడిఫికేషన్లో ఇదైతే బెస్ట్ అనిపించింది నాకు ఇప్పటి వరకు. బట్ మోస్ట్ సెక్సియస్ట్ పార్ట్ ఆఫ్ ద కార్ అంటే గైస్ అలాయ్స్. నేను ఇంత అనుకోలేదు ఇంత వస్తాయని అలాయ్స్, బట్ అట్లా కుదిరిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ అలాయ్స్కే ఐ వెయిటెడ్ అరౌండ్ 10+ డేస్ అనమాట. నాకు తెలిసి జనవరి 25th రోజు ఆర్డర్ చేసినాం అలాయ్స్. 25th రోజు ఆర్డర్ చేసి ఏమైందంటే రిపబ్లిక్ డే ప్లస్ సండే కలిసి వచ్చేసినాయి, అది మిస్ అయిపోయింది. సో అట్లా లేట్ అయిపోయింది. ప్లస్ ఇన్స్టాలేషన్, ప్లస్ టైర్స్ కోసం గైస్, టైర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించినాయి, మేము ఎక్స్పెక్ట్ చేయలే. మా బడ్జెట్ అరౌండ్ 121 అట్లా ఉంటుంటే 1.3, 1.4 క్రాస్ అయిపోయింది. ఓన్లీ ఫర్ ఇప్పుడు చూపించిన మోడిఫికేషన్స్ వరకే. పర్ఫార్మెన్స్ మోడ్స్ అయితే ఇక అద్దులేదు చెప్తున్నాగా, ఎగ్జాస్ట్, ట్యూన్, ఎయిర్ ఫిల్టర్ అవుతుంది, ఇంకొక 1 lakh అవుతుంది. బట్ ఇప్పుడు స్టాక్ బిహెచ్పి వచ్చేసరికి 127 అనుకుంటా, ఐ గెస్ సో. టర్బో ఇంజన్, టర్బో చార్జ్డ్. అండ్ ఆఫ్టర్ ట్యూన్ 160. మనం ఇంతకుముందు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక పోలోది చేసినాం కదా, సో ఆ పోలోది 160 బిహెచ్పి అనుకుంటా. అండ్ ఆ పోలో కొంచెం ఎక్కువ డ్రివెన్, ఇది కొంచెం 40,000 డ్రివెన్. మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. సో ఈ బండి అయితే 40K డ్రివెన్ అనమాట. అండ్ గైస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఒకటి ఏంటంటే, బ్రో ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదా అంటే, ఇన్సూరెన్స్ ఎప్పుడు క్లెయిమ్ కాదంటే ఈ పార్ట్స్కి క్లెయిమ్ కాదు, స్టాక్ పార్ట్స్ వేసిస్తాడు మీకు అన్నీ. ఇప్పుడు బ్రో ఈ అలాయ్ వీల్ బ్రేక్ అయిపోయింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు ఈ అలాయ్ వీల్స్కి, స్టాక్ అలాయ్ వీల్స్తో రీప్లేస్ చేస్తారు. మా స్టాక్ అలాయ్ వీల్స్ అట్లానే ఉన్నాయి. సో వీటితో ఒక ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే ఒక్క అలాయ్ వీల్ బ్రేక్ అవుతుందో ఒక్క అలాయ్ వీల్ దొరకటం కష్టం అనమాట. ఎందుకంటే ఇవి అలాయ్స్ ఏంటంటే 6 monthsకి ఒకసారి మోడల్స్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సేమ్ మోడల్ దొరకనికి కొంచెం కష్టం అవుతుంది. సో మీ దగ్గర కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటే 5 అలాయ్స్ తెప్పించుకోండి, ఎప్పుడన్నా ఒకటి బ్రేక్ అయినా కూడా స్టెఫ్నీకి వేసేయచ్చు. ప్లస్ ఏంటంటే గైస్ ఇది ఒక సైజ్ ఇంక్రీజ్ చేసినాం మేము. పోలోకి స్టాక్ 16 inch వస్తుంది, 17 inch మీకు చూపిస్తాను. మేము అయితే దీంట్లో 205, 50, R17 వేసినాం. సో ఇంకొకటి కూడా ఉంటుంది 45 కూడా ఉంటుంది. 45 అయితే చాలా లో అయిపోతుందని 50 వేయించినాం. సో ఇదైతే కార్ ఇంజన్, నార్మల్ కార్లో ఏమీ మోడ్స్ చేయలే కాబట్టి స్టాక్ ఇంజన్ అనమాట, ఏం లేదు.
బట్ లుక్స్ వైజ్గా చాలా బాగుంది గైస్, నాకైతే చాలా పర్సనల్గా అనిపించింది, చాలా బాగుంది కార్ అని. సో గైస్ ఈ వీడియోకి అయితే అంతే అనమాట. అండ్ లాస్ట్ థింగ్ ఒకటి చూపించలేదు, మిర్రర్ క్యాప్స్. సో మిర్రర్ క్యాప్స్ ఇవి బ్యాట్మ్యాన్ ఇన్స్పైర్డ్ మిర్రర్ క్యాప్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండిల్ బార్స్ కూడా కార్బన్ ఫైబర్ అన్నా లేకపోతే బ్లాక్ అన్నా చేపిద్దామని ఉంది. దట్స్ ఫర్ పార్ట్ 2 అనమాట. అది పార్ట్ 2లో అయితే అది. అండ్ దిస్ ఈస్ ద కార్, ఓవరాల్ కార్ అయితే ఇది. కొన్ని రోలింగ్ షాట్స్ అవి కూడా యాడ్ చేస్తాను. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్ కార్ ఎట్లా అనిపించిందో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. అండ్ ఈరోజు వీడియో కూడా డీజే పాకెట్లో చేస్తున్నాం. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ క్లారిటీ ఎట్లా అనిపించిందో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. బాయ్.